ఎండు చేపల నుంచి పోషకాలు అందినప్పటికీ అధిక ఉప్పు, హెవీ మెటల్స్ అంటే భారీ లోహాలు మరియు ఫంగల్ టాక్సిన్స్ ఇలాంటివి ఉండడం వల్ల గుండె జబ్బులు, షుగర్, హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు ఉన్నవారు, అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలు తినకూడదు. అలాగే ఆరోగ్య సమస్యలు లేనివారు కూడా మితంగా తినాలి. శుభ్రమైన నాణ్యమైన ఎండు చేపలను ఎంచుకోవాలి. వీటిలోని ఉప్పు బీపీ, షుగర్ రోగులకు హానికరం. నాణ్యత లేనివి క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. ఎవరు తినొచ్చు? ఆరోగ్యంగా ఉన్నవారు, పాలిచ్చే తల్లులు, జలుబు దగ్గు ఉన్నవాళ్ళు. వీళ్ళు మితంగా తింటే ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఎముకలు, రోగనిరోధక శక్తికి మంచిది. అలాగే పాలిచ్చే తల్లులకు పాల యొక్క ఉత్పత్తి పెరగడానికి ఇవి సహాయపడతాయి. ఇక జలుబు దగ్గు ఉన్నవారికి రోగనిరోధక శక్తిని పెంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఎవరు తినకూడదు? ఎలా జాగ్రత్తగా తినాలి? గుండె జబ్బులు ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవారు, దద్దుర్లు, చర్మ సమస్యలు ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటిలో సోడియం అధికంగా ఉండి రక్తపోటును పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మార్చవచ్చు. ఇక గర్భిణీలకు, చిన్నపిల్లలకు హెవీ మెటల్స్ ప్రమాదం ఎక్కువ. మెదడు యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇక కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవారికి భారీ లోహాల వల్ల కిడ్నీ లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే దద్దుర్లు, చర్మ సమస్యలు ఉన్నవారికి ఇవి తినడం వల్ల అలర్జీలు, దురద వంటివి రావచ్చు. ఇక నాణ్యత లేనివి తినకూడదు. ఫంగస్ పెరిగి క్యాన్సర్ కారక టాక్సిన్స్ తయారవచ్చు. కాబట్టి సరైన పద్ధతిలో ఎండబెట్టినవి, శుభ్రంగా ఉన్నవి మాత్రమే ఎంచుకోవాలి. ముఖ్యమైన సూచన: ఎండు చేపల్లో కూడా పచ్చి చేపల మాదిరిగానే పోషకాలు ఉంటాయి. కానీ ఎండు చేపల్లో ఉండే ఉప్పు, నిల్వ చేసే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేయగలవు. కావున సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మరీ మంచిది.